కూకట్పల్లి కైతలాపూర్ ఇందిరమ్మ కాలనీలో సమేర బేగం 24 ను భర్త రహీం 32 గురువారం ఉదయం హత్య చేశాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో వివాదం ముదిరి రహీం దాడి చేయడంతో ఆమె మృతి చెందింది. కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు మాకు 9:30కి ఆస్మా బేగం అనే ఆమె కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ సారాంశం ఏంటంటే వాళ్ళ సిస్టర్ అయినటువంటి సుమేరా బేగంకి ప్లస్ సుమేరా బేగం వాళ్ళ భర్త షేక్ రహీంకి ఇద్దరికి కూడా 2024లో మ్యారేజ్ అయింది. ఇద్దరు కూడా ఇక్కడ కైతలాపూర్ ఇందిరం కాలనీలో ఉంటారు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో. అక్కడ ఉండేటప్పుడు ఇద్దరి మధ్య ఫ్రీక్వెంట్గా గొడవలు అవుతున్నాయని చెప్పేసి మనకి కంప్లైంట్ రాసిచ్చారు. తర్వాత ఈరోజు ఆమె ఫోన్ ద్వారా తెలుసుకోగా ఆమె భర్త ఎవరైతే షేక్ రహీం ఉన్నాడో ఆ సుమేరా బేగంని కత్తితో గొంతు దగ్గర కోసి చంపేసినాడని తెలిపారు. మేము స్పాట్కి వెళ్ళడం జరిగింది. ఆ బాడీని గాంధీ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగిందండి. కేసు నమోదు చేసినాము. ఇంక్వెస్ట్ అయిపోయినాక పట్టుకొని టీం కూడా తిరుగుతున్నాయండి. ఇద్దరి మధ్య ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయంటున్నారు. ఇద్దరి మధ్య ఓన్లీ ఫ్యామిలీ ఇష్యూ, మర్యాద ఇంకేం చెప్పలేదు. ఇంకో వాళ్ళ మదర్ అందరూ వస్తున్నారు, అందరూ ఎగ్జామ్ చేయడం జరుగుతుంది. అక్యూజ్డ్ ప్రజెంట్గా క్యాబ్ నడిపిస్తున్నారంట. ముందు కూడా ఫ్రీక్వెంట్గా ఫ్యామిలీ ఇష్యూస్ మధ్య గొడవలు అవుతూ ఉన్నాయి భార్యాభర్తల మధ్య. మనకు కూడా కౌన్సిలింగ్ ఏం జరిగింది, అయినా అతను ఏం మారినట్లేరు. ఒక్కడే ఇద్దరే ఉంటున్నారు ఆ ఇంట్లో, ఇద్దరం కాలనీలో. అరౌండ్ ఎర్లీ మార్నింగ్ అని చెప్తున్నారు. ఇంకా అతను కూడా పట్టుకున్నా పూర్తి చేయాల్సి ఉంటుంది సమాచారం. ప్రజెంట్గా ఒక్క బాబు.